ఒకసారి నిజాయితీగా ఆలోచించు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్రపంచం నిన్ను పలకరించే విధానానికి ఇప్పుడు నీ సిచ్యుయేషన్ బాగాలేనప్పుడు నిన్ను చూసే చూపుకి ఎంత తేడా ఉందో గమనించావా? జేబులో గట్టిగా డబ్బులు ఉన్నప్పుడు నువ్వు చెప్పే చెత్త జోకి కూడా నవ్వే జనం, అదే డబ్బులు లేనప్పుడు నువ్వు చెప్పే నిజమైన బాధని కూడా నటన అని కొట్టి పారేస్తారు. మన సినిమాల్లో, కథల్లో డబ్బు కంటే ప్రేమ గొప్పది, బంధాలు గొప్పవి అని వింటాం. అవి వినటానికి చాలా బాగుంటాయి. కానీ రియల్ లైఫ్ లో ఆకలి వేసినప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోనప్పుడు, హాస్పిటల్స్ చుట్టూ తిరిగినప్పుడు అక్కడ మాట్లాడేది ప్రేమో త్యాగమో కాదు, కేవలం డబ్బు మాత్రమే. ఇది చాలా చేదు నిజం, కానీ ఒప్పుకొని తీరాలి. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ కోపాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు, నీ మౌనాన్ని పొగరు అంటారు, చివరికి నీ జ్ఞానాన్ని కూడా సొల్లు కబుర్లు అంటారు. అంతెందుకు, నువ్వు ఎవరి కోసమైతే ప్రాణమిస్తావో వాళ్ళు కూడా నిన్ను వేస్ట్ ఫెలో లా చూస్తుంటే ఆ నొప్పిని భరించడం నరకంలా ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఒకటే, ఫిలాసఫీలు, ఎమోషన్స్ పక్కన పెట్టి ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, సంపాదించు, స్వార్థంగా కాదు, నీ ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం.